ఎక్కడ చూసినా T24 అవర్స్ చాయ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము. అవును. అలాగే అప్పుడు 300కి దగ్గరలో వెళ్ళబోతున్నారంట కదా. ఆల్మోస్ట్ ఇంకొక బ్రాంచ్ అయితే 300. ఇప్పుడు ప్రెసెంట్ 299 బ్రాంచ్ అండి. ఇది ఖచ్చితంగా ఒక ప్రొఫార్మా ప్రకారం ఉంటుంది. ఆ ప్రొఫార్మా నుంచి క్లియర్గా మా పర్సన్ అంటే అక్కడికి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా ట్రైనింగ్ వెళ్తాడు. నార్మల్ పర్సన్ ఎవరు పడితే వాళ్ళని పంపించకుండా ఆల్మోస్ట్ 10 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నా దగ్గర, నేను T24 ఫ్రాంచైజ్ స్టార్ట్అప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పర్సన్ నా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చాయ్ చేసే విధానంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత టేస్టీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సన్స్ వితిన్ 3 to 5 days లోనే వీళ్ళకి నేర్పిస్తారు అన్నారు. అంత టేస్టీగా వీళ్ళు చేయగలుగుతారా? మాకు ఇన్కమ్ ఈ రోజు కాకుండా మేము నెక్స్ట్ డే అయినా జనరేట్ చేసుకోగలుగుతాం. కస్టమర్ ఏంటంటే మేడం, తను అప్పు రూపంలో తేవచ్చు కానీ ఎవరి దగ్గరనే ఉంటుంది. అతని ఫ్యామిలీ మొత్తం ఆ షాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కావద్దు. ఇలా టీల్లో కూడా చాలా రకాల చాయ్లు, చాలా చాలా వెరైటీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర ఎన్ని రకాల టీలు మీరు వెరైటీస్ చూపించారు? టోటల్గా 50+ వెరైటీస్ ఉంటాయండి. 50+ అండి. ఓన్లీ టీలోనే 24 వెరైటీస్ ఉన్నాయండి. కాఫీలోనే ఒక 6 వెరైటీస్, మిల్క్ షేక్స్ లో ఒక 10 వెరైటీస్, ప్రీమియం షేక్స్ లో ఒక 10 వెరైటీస్, లస్సీలో ఒక 10 వెరైటీస్, మోక్టైల్స్ లో ఒక 5-6. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాస్ అనేది ఉండదండి. లాస్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ వేస్టేజ్ అనేది ఉండదు. ఈ వర్క్ ఏంటంటే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ని వర్కర్స్ లేకుండా కూడా తన వర్క్ని తను ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్కి ఇతనే బాస్. మీకు ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఇన్ని చోట్ల నేను కూడా ఈ వ్యాపారం చేయాలని అసలు ఆ ఆలోచన ఏ విధంగా కలిగింది? T24 ఫ్రాంచైజ్ స్టార్ట్అప్ చేసింది చంపాపేటలో. తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ ఇచ్చింది సైదాబాద్లో. సో ఆ పర్సన్కి పెట్టించిన తర్వాత నేను కంప్లీట్గా దీని నుంచి ఒక 2-3 months నేను సపరేట్గా కోచింగ్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళి, షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం టీ అంటారు, ఇంకైతే ఖచ్చితంగా బెల్లం టీ, అల్లం టీ ఇవన్నీ ఉండే ఉంటాయి. మీరు బెల్లం టీ అల్లం టీ అంటున్నారు, మన దాంట్లో అల్లం బెల్లం చాయ్ కూడా ఉంటుంది. అబ్బా, అల్లం బెల్లం, మళ్ళీ మనకి దాంట్లో తులసాకులు, పుదీనా. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి సార్ అంటే దీంట్లో ఏం కెమికల్స్ కలుస్తున్నాయో ఏంటో అని చాలా మంది డౌట్ఫుల్. లేదంటే ఖచ్చితంగా నేను టీ తాగిన తర్వాత, నేను టీ టెస్ట్ చేసిన తర్వాత మీరు తీసుకోండి.